మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. చేస్తే ఈ ఫైన్ ఏంటో తెలుసా? ఏంటి చెప్పా? నీ ప్రాణం. నువ్వు లక్ష్మి? నేనేరా. చచ్చే ముందు నీకు మరణ శిక్ష విధించాను కదరా, దాన్ని అమలు చేద్దామని వచ్చాను. నన్నే చేయొద్దు ప్లీజ్, ప్లీజ్ నీకు దండం పెడతా, నన్నే చేయొద్దు. పెళ్లి చూపులని చెప్పి నన్ను చంపావు, కోర్టులో న్యాయాన్ని చంపావు. ధర్మం బతకాలంటే నీలాంటి వాళ్ళని చంపాల్సిందే. రారా. నన్నేం చేయొద్దు. భగవద్గీత మీద ఒట్టేసి అబద్ధం చెప్తే ఆ దేవుడు క్షమిస్తాడేమో గాని ఈ లక్ష్మి క్షమించదురా. రాత్రి ఎక్కడికి వెళ్ళలేదు నాన్న. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. రాత్రి నువ్వు బెడ్రూమ్ లో లేవు. అబ్బా, నేను బాత్రూమ్ లో ఉన్నాను. నైట్ అంతా బాత్రూమ్ లో ఉన్నావా? అది నేను నమ్మాలా? మీకు వయసు పెరిగే కొద్ది చాదస్తం పెరిగిపోతుందండి. అది రాత్రి రూమ్ లోనే పడుకుని ఉంటదండి. ఏమో ఎలాకి పిల్లి సాక్ష్యం లాగా నువ్వేంటి అసలు మీ ఇద్దరిని? ఒక్క మాట చెప్తే వినదు. రాత్రులు బయటికి వెళ్ళిపోతుంటది, పగలు బయటికి వెళ్ళిపోతుంటది. ఉండ్రా, దానెందుకు రా అలా అరుస్తావు? చెప్పు, ఏం చెప్తావు చెప్పు. ఓకే, ఏం చెప్తావు చెప్పు. ఓకే, నేను చూసుకుంటాను. నాన్న చెప్పినట్టు వినొచ్చు కదే. నిన్ను కాపాడుకోవడానికి ఎంత బాధపడుతున్నాడో వాడు. అందుకని బయటికి వెళ్ళనివ్వరా? వాడు ఏం చెప్పినా నీ మంచి కోసమే కదే. ఓహో, నో ప్రాబ్లం. మొత్తానికి కత్తిగాట్లు పూర్తిగా మానిపోయాయి. మెడిసిన్స్ రాసిస్తాను, వాడు. ఏమైనా తెలిసిందే? లేదన్నా, చాలా ప్లానింగ్తో మర్డర్ చేశారు. ఒక్క క్లూ కూడా దొరకలేదు. కార్లో నుండి కిడ్నాప్ చేసి ఆ మొబైల్ కోట్ వ్యాన్లో చంపేశారు. కేసుని అన్ని కోణాలను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్రిమినల్స్ని పట్టుకుంటాం. ఈ కేసు విషయంలో మీ కోఆపరేషన్ కూడా కావాలి. తప్పకుండా రండ్రా. మా రాహుల్ని చంపినోడు మాకు కావాలి. అన్నా, వాడు పోలీసులకు దొరికితే జైలుకి వెళ్తాడు. అదే మనకు దొరికితే పైకి వెళ్తాడు. నాకు రెండవదే కావాలి. ఏంట్రా మంచి హారర్ సినిమా పెట్టు. ఇది సిరి వెన్నెలరా, క్లాసిక్ మూవీ అమ్మా. ఇది హారర్ మూవీగా తీసుంటే ఇంకా క్లాసిక్ అయ్యేది తెలుసా? హర్రర్ మూవీయా? ఎలాగా? నేను చెప్పనా? ఇది పట్టుకో చెప్తా. ఓపెన్ చేస్తే హీరో గుడ్డివాడు కాబట్టి గుడ్డి దయ్యం. ఇంకా ఉంది హీరోయిన్ పెపెపె పెపెపె మూగది కాబట్టి
మన దగ్గరుంది ఇంకో మూగదయ్యం. ఎగ్జాక్ట్ గా ఇలా విశ్వనాథ్ గారు తీసుంటే ఎక్కడో ఉండేవాడు. ఎక్కడో ఉండేవాడు నాకైతే తెలియదు కానీ ఇండస్ట్రీలో మాత్రం ఉండేవాడు కాదురా. అప్పుడప్పుడు నువ్వు నా థాట్స్ అసలు అర్థం చేసుకోదలుసా? రిమోట్ ఇక్కడే. నిన్న రాత్రి నగరంలో జరిగిన ఒక హత్య సంచలనం సృష్టిస్తోంది. కోర్టులో నేరం నుండి తప్పించుకున్న రాహుల్ అనే వ్యక్తిని దుండగులు సినీ ఫక్కీలో అతన్ని కారులోంచి కిడ్నాప్ చేసి మొబైల్ కోర్టు వ్యాన్ లో తీసుకెళ్లి హతమార్చారు. అయితే ఇంతవరకు హంతకుడు ఎవరనేది తెలియదు. ఎవడ్రా ఎగ్జాక్ట్ గా మనం సీన్ లో రాసుకున్నట్టే మర్డర్ చేశాడు. అవునరా, నువ్వు రాసినట్టుగానే అచ్చం అలానే చేశాడురా. రే నిజం చెప్పు, నేను రాసుకుంది కాపీ కొట్టి ఇంకెవరికైనా చెప్పాను? కొట్టక నీదే కాపీ కొట్టాలా నేను? రే మనం రాసుకున్న సీన్ ఇద్దరికి తెలుసు, అవును. నీకు ఆ, అక్కకి. నువ్వు కాదంటే అక్కడ అడదాం పద. నేను కాపీ కొట్టారంటావా? ఎవరు కాపీ కొట్టారో వాళ్ళనే ఏ, అరవకురా, అందరూ పడుకొని ఉంటారు. పడేసాయి. ఏమనుకుంటావు? ఏరా ఏమంటే వేలు చూపిస్తావేంటి? నాకు అర్థం కాదు. నవ్వుతుందిరా. అత్తరా? అబ్బా! నేను చెప్పేది అదే, మీ అత్తని. ఏంట్రా అర్ధరాత్రి దెయ్యాలా ఇలా తిరుగుతున్నారు? లక్ష్మి కోసం. దెయ్యాలంటే ఇంత భయపడే మీరు ఇంకా అర్రర్ సినిమాలు ఏం తీస్తారా? లక్ష్మి ఆ రూమ్ లో ఉంది, వెళ్ళండి. షాడోరా, భయపడి చచ్చాను. థ్యాంక్ యూ రా. ఏంట్రా? భయపడ్డారా? ఏంట్రా భయపడ్డారా? మరి భయపడరేంటి? అవునా? అవునేంటి అవును? ఆయన అర్ధరాత్రి పిల్లాట్లేంటి? చూడు పిల్లాడు ఎంత భయపడుతున్నాడు. అయ్యో, ఊరికే భయపడతారో లేదో అని. ఒరేయ్, మన షార్ట్ ఫిలిం లో యాజ్ ఇట్ ఈస్ సీన్ పెట్టేదారా, ఏమంటావు అక్క? హేమంతు, నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన సీన్ నేను మామూలుగా ప్రిపేర్ అవ్వలేదు. నేను షూటింగ్ కి రెడీ. ఏంటి రెడీ? ఇక్కడ నువ్వు ప్రిపేర్ అయ్యే లోపల ఆడెవడో ఆల్రెడీ తీసేసి టీవీలో పెట్టేశాడు. ఏంట్రా నువ్వు అనేది? అక్క నువ్వు నాకు నిజం చెప్పు, మొన్న నేను నీకు చెప్పిన సీన్ ఇంకెవరికైనా చెప్పావా? చిచ్చి లేదు. ఆడెవడో నా సీన్ కాపీ కొట్టాడు. నేను ఆడి మీద కేసు పెడతాను. వేరే సినిమాలో నుంచి కాపీ కొట్టావు. అంటే నీకొచ్చినట్టే ఇంకెవరికో ప్యారలల్ తోటి వచ్చిండొచ్చు కదా. అవును, మనం ఆలోచించినట్టే ఆ క్రిమినల్ కూడా ఆలోచించుంటాడు. ఏంట్రా క్రిమినల్ అంటున్నావు? క్రిమినలే మన సీన్ లో రాసుకున్నట్టుగా ఎగ్జాక్ట్ గా అలాగే ఆడెవడో మర్డర్ చేశాడు. మర్డరా? అమ్మో, మర్డరే. నాకు దానికి సంబంధం లేదు. గుడ్ నైట్. ఓరేయ్, యాజ్ ఇట్ ఈస్ ఈ సీన్ ని మన షార్ట్ ఫిల్మ్ లో పెట్టేద్దాంరా. కానీ అక్క పర్మిషన్ కావాలి కదా, ఎంతసేపు అడుగుదాం. అక్క అక్క. అబ్బో, ఇప్పుడే పడుకున్నా అప్పుడే నిద్రలోకి వెళ్ళిపోయావా? అక్క అక్క, ఇప్పుడు చూడు అక్క. కానివ్వండి, ఈ సీసీ ఫుటేజ్ ఇంకా ఫైల్ చేయలేదు. అదే పని మీద ఉన్నాం కదా. రే తొందర చూడరా. చూసారా, వ్యాన్ ఆగిన ప్లేస్ కి రాహుల్ డెడ్ బాడీ దొరికిన ప్లేస్ కి 22 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఆ రూట్ లో 9 చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ విచిత్రం, 3 కెమెరాలోనే వ్యాన్ వెళ్ళేది రికార్డ్ అయింది. 3 మాత్రమే. రే స్టాప్. రే రివెంట్ చెయ్యి. కొంచెం జూమ్, ఇంకొంచెం జూమ్. అదేంటి వ్యాన్లో డ్రైవర్ లేడు? అవును, ఇదేంటన్నా డ్రైవర్ లేకుండా బండి ఎలా వెళ్తుంది? అయితే భిక్షుని కలవాలి. స్వామి, ఆ
లక్ష్మి మరణించిన మాట వాస్తవం, కానీ ఆమె ప్రేతాత్మగా మారలేదు. ఒకవేళ మారుంటే ఆమెను ఈ పాటికే రప్పించి ఈ ముగ్గులో మీ ముందు కూర్చోబెట్టేవాణ్ణి. కానీ భిక్షు, రాహుల్ చనిపోవడానికి వారం ముందు లక్ష్మిని చూశానన్నాడు. వాడిని తీసుకెళ్లే వ్యాన్లో డ్రైవర్ కూడా లేడు. నిన్ను భయపెడుతున్న శక్తి ఏమిటో నేను తెలుసుకుంటాను. అప్పటి వరకు దీన్ని నీ చేతికి కట్టుకో. దీన్ని తీసుకెళ్లి నీ పూజ గదిలో ఉంచు. అలాగే వెళ్ళొస్తాను భిక్షు. శ్మశానం నుంచి వెళ్లేప్పుడు వెళ్ళొస్తాను అనకూడదు. శ్మశానం ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్తాను అనాలి. వెళ్తాను. ఏరా నీ షార్ట్ ఫిల్మ్ ఎక్కడి దాకా వచ్చింది? స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది మాయా. రాజమౌళి బాహుబలికి కూడా ఇంత స్క్రిప్ట్ రాస్తుండడు. ఎప్పుడు చూసినా రాస్తున్నాను అంట. మావయ్య, ఆ, ఈ ఇంట్లో ఏదో ఉంది మావయ్య. ఏముందిరా, నా కూతురు ఉంది, నా భార్య ఉంది, నేనున్నాను. ఇంతకు ముందు ఈ ఇంట్లో ఎవరైనా సూసైడ్ చేసుకుని పోయారా మావయ్య? ఎవ్వరూ చేసుకోలేదు. మా ఇంటి పక్కనే పెద్ద శ్మశానం ఉంది. శ్మశానం ఉందా? అచ్చ బాబోయ్, నీకు దండం పెడతాను, వెళ్ళిపోతున్నారా? వదలరా. అవును మావయ్య, మేము వెళ్ళిపోవడం సేఫ్. రాయ్, మీ నాన్న నాకు రాత్రి ఫోన్ చేశాడు. ఇల్లు వదిలేళ్తే కాళ్ళు కొట్టమన్నాడు. అలా చెప్పాడా? నీతో షార్ట్ ఫిల్మ్ తీయించి ప్రైజ్ కొట్టించి అప్పుడు నిన్ను మీ నాన్న దగ్గర పంపిస్తా. సరే మావయ్య, మేము రూమ్ లోపలికి వెళ్ళి స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటాం. చేసుకోండి. స్క్రిప్ట్ బెటర్మెంట్ కోసం అరుచుకుంటుంటాం, అరుచుకోండి. దెబ్బలాడుకుంటుంటాం. ఆడుకోండి. మీరు డిస్టర్బ్ చేయకండి. చెయ్యం. మేము వెళ్తాం మావయ్య. వెళ్ళు. ఏంటండి పిల్లల్ని మరీ అంత బెదిరించేశారు? ఊరికే అమ్మా. చాలే. మూసే మూసే మూసే. ఆ సౌండ్ ఏవే చూసావా, నా మేనల్లుడు షార్ట్ ఫిల్మ్ మేకింగ్ కోసం ఎంత కష్టపడుతున్నాడో. దానికోసం కష్టపడుతున్నట్లేదు. మరి ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర మీరు ఇచ్చిన ఎఫెక్ట్లకి రియాక్షన్ లా ఉంది. నిజంగా మరింటో దయ్యం తిరుగుతుందా ఏంటి? పైన ఏం లేదు, రారా. లేవా? ఇంత చూసాం కదరా. ఏమని? ఏదో జరుగుతుంది, గ్యారంటీగా జరుగుతుందిరా. ఓపెన్ చేయరా. ఏంట్రా? ఒకసారి నీ చూపించు. ఏం చూపించాలరా? నాది కాళ్ళు మావయ్య. ఇవిగో. అనే ఉన్నాయిరా. సరే మావయ్య, మేము బయటికి వెళ్ళొస్తాం. బాయ్. బాయ్. వైకుంఠం గారు ఉన్నారా? పైన ఉన్నారు, వెళ్ళండి. వెళ్ళండి. ఇక్కడికి తీసుకొచ్చారేంటి? నీకు జాబ్ ఇప్పిస్తానన్నాం కదమ్మా, మేము మాట్లాడొస్తాం, నువ్వు ఇక్కడే ఉండు, సరేనా? అలాగేనండి. ఈరోజు నీ రికార్డ్ బ్రేక్ రా. అన్నా మల్లేష్ వచ్చిండు. మల్లేష్, నమస్తే సార్. నమస్తే. ఈసారి సూపర్ మాల్ పట్టుకొచ్చాను సార్. చూసారంటే మగతనం లేనోడికి కూడా మూడొస్తుంది. అవునా? ఇలా తీసుకో. ఏంటి సార్ ఇది, ఎప్పుడు ఇంతేనా? ఇంకో 50,000 పెంచండి. ఏరా, నువ్వేమైనా మర్డర్ చేసి తీసుకొచ్చావా లేదా కిడ్నాప్ చేసావా? వాళ్ళ అమ్మ బాబుని మోసం చేసి తీసుకొచ్చావు కదా, ఇదే నీ ముఖానికి ఎక్కువ. చల్పో. నేను ఎంతో కష్టపడి ఎవరికి డౌట్ రాకుండా తీసుకొస్తే మరీ ఇంత తక్కువేంటి సార్? ఏంట్రా నోరు బాగా లేస్తుంది? రేయ్, గట్టిగా నొక్కుపే. మేం బయట నోరు తెరిస్తే మీ బతుకులు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించుకోండి.
ఎవరిని బెదిరిస్తున్నారా రేయ్ ప్రతిదానికి బుల్లెట్ వాడకండ్రా, కొంచెం బ్రెయిన్ వాడండి. ఏంటి ఆ? దీన్ని చూడండి ఎంత అందంగా ఉందో. ఇలాంటి ఆంటీలకు దుబాయ్లో రేట్ ఎక్కువ. దీన్ని పార్సల్ చేయండి రా. రే ఓ వైపు లేట్ అయిపోతుంది, ఇంకో వైపు అక్కతో షూటింగ్ చేయాలంటే భయంగా ఉందిరా. ఎందుకమ్మా భయం? ఇగో ఈ శిలవన్న, ఆ తులసిమాలన్న దయ్యాలకి భయం. ఇవి పెట్టుకొని షూటింగ్ చేద్దామే. ఇవి ఉంటే దయ్యాలు రావంటావా? నువ్వు 10 సార్లు దయ్యాలు దయ్యాలు అనుకురా. నువ్వు ఒకటి. ఇప్పుడు మనం షూటింగ్ చేస్తున్నప్పుడు దాన్ని చూడటానికి జనాలు వస్తూ ఉంటారు. మరి దయ్యాలతో షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు దయ్యాలు రాకపోతే ఏ వస్తాయిరా? హలో హలో, షూటింగ్ ఎప్పుడు? అక్క అది మన సీన్ వాళ్ళెవరో కాపీ కొట్టారు కదా, కొత్త సీన్ రాశాను కానీ పెద్దగా డెప్త్ లేదు. డెప్త్ లేకపోతే ఏంటి, డెత్ ఉంటుందిగా, దానిలో థ్రిల్ ఉంటుందిగా. నీకు డెత్ లో అంత థ్రిల్ ఉందా తెల్లా? అంటే న్యూస్లోను టీవీలోను రాదు కదా. ఏమో నాకేం తెలుసు, ఇంకో సీన్ రాయ్. అది నువ్వు ఆగరా, వీడైతే చెప్తాడులే గాని 1, 2, 3. ఇప్పుడు వీడు చెప్పబోయే సీను 4వ కంటికి తెలియకూడదమ్మా. ఏదో కష్టపడి మీరే రాసేసినట్టు ఫోజ్ ఏంట్రా, సీడీలు చూసి కాపీ కొట్టేదేగా. ఇంకొకటి చెప్పు. అది అక్క మన సినిమాలో ఆ చనిపోయిన అమ్మాయి పోలీసులకి దొరకకుండా హంతకుణ్ణి చంపేసింది. కానీ ఈసారి మాత్రం ఎలా చంపుతుందంటే, ఓపెన్ చేస్తే ఒక కారు అలా వెళ్తుంది. ఏమైంది? రే మీరు ఇంటికి వెళ్ళండి, నేను తర్వాత వస్తా. ఇక్కడే ఉంటాం, తొందరరా. అట్లేదురా, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తా కదా. జాగ్రత్తగా వెళ్ళండి. చల్ బాయ్ రా. అరే ఎక్కడికి వచ్చేసా? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? దమ్ముంటే మొహం చూపించు. చూసి తట్టుకునే దమ్ముందా? అయితే చూడరా. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? మీలాంటి రాక్షసుల్ని శిక్షించడానికి, ఆడపిల్లల్ని రక్షించడానికి ఇంకా బతికే ఉన్నాను రా. ప్లీజ్ ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు, నన్ను క్షమించు, నన్ను వదిలే, నీకు దండం పెడతాను ప్లీజ్. ఎలాగా? ఇలాగే మీరెత్తుకొచ్చిన ఆడపిల్లలు ఎంత ప్రాధేయపడుంటారా. వాళ్ళని అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మ నాన్న ఎంత బాధపడుంటారా. నీకు దండం పెడతాను, నన్ను ఏం చేయొద్దు ప్లీజ్. నిన్ను క్షమిస్తే నీ వల్ల బాధపడ్డ అమ్మాయిలు నన్ను క్షమించే. కావాలంటే నేను సరెండర్ అయిపోతా. సరెండర్ అయిపోతానంటే శిక్ష తగ్గించడానికి, సారీలు చెప్తే ఫైన్ కట్టించుకోవడానికి. ఇది పబ్లిక్ కోర్ట్ కాదు, నా కోర్ట్. నీ అన్ని తప్పులకి విధించే శిక్ష మరణ శిక్ష. అన్నా 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 అన్న లే అన్న, ఆ జడ్జి చచ్చి దయ్యమైందన్నా, నన్ను చంపిపోయిందన్నా. ప్లీజ్ అన్న లే అన్న. అన్నా ఆ లక్ష్మి చచ్చి దయ్యమైందన్నా. అన్న భిక్షుగాడికి ఫోన్ చేయన్నా. అన్న లే అన్న.
మున్నాను చంపేశారన్నా. ఏంటి? ఎవరో మున్నాను చంపేశారన్నా. తమ్ముడు చంపేశారా? అవునన్నా. ఏయ్, ఎక్కడ? ఫామ్ హౌస్ దగ్గరలో ఉన్నా. రే సాహు, అన్నా 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 నేను వస్తున్నా. రే తమ్ముడు లేరా? ఏమున్నా తమ్ముడు లేరా? అన్నా అన్నా, రాహుల్ని చంపినట్టే వీడిని కూడా అదే వ్యాన్ లో తీసుకొచ్చి చంపారన్నా. రాహుల్ సావుకి మున్నా సావుకి ఈ కోర్టు వ్యానికి ఏదో సంబంధం ఉందన్నా. సంబంధం ఉంది. ఆ సంబంధం పేరే జస్టిస్ లక్ష్మి. ఆ భిక్షుగాడేంటి? అది చచ్చింది కానీ దయ్యం కాలేదన్నాడు. దీంట్లో క్లారిటీ రావాలంటే ఆ లక్ష్మి బాబుని పట్టుకోవాలి. దాన్ని వదులుతున్నా. ఆ లక్ష్మిని ముక్కలు ముక్కలుగా నరికి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.